హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సెట్స్ పార్ట్ 3. మరి సెట్స్లో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు పార్ట్ 3లో టాపిక్ ఏంటి అంటే బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. మరి బేసిక్ ఆపరేషన్స్ ఏంటి అంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిజైన్డ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో వీటి గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. ఓకేనా? మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్. ఓకే, సో దీనికంటే ముందు సబ్సెట్ ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాము, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ సబ్సెట్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి, దెన్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. సో బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ సెట్ ఏ. సో ఏ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ వై Z. Okay, so B equal to set of X, Y, Z, P, Q. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి కదా, ఇందులో ఏమున్నాయి? ఎక్స్ వై జెడ్ ఉంది కాబట్టి ఇందులో కూడా ఎక్స్ వై జెడ్ ఉంది. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి. సో బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ సెట్ ఏ. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్, ఎందుకంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 2 3. ఓకే, మళ్ళీ ఏ తీసుకోండి, ఏ ఈక్వల్ టు 1 2 3. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి కదా. సో ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే ఏ సెట్ అయినా సరే దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంటీ సెట్ 5 ఉంది కదా. సో ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది, అంటే 5 సబ్సెట్ ఆఫ్ ఏ, 5 సబ్సెట్ ఆఫ్ బి, 5 సబ్సెట్ ఆఫ్ సి. ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నెక్స్ట్ వచ్చేసి సబ్సెట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. సో ఏ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. ఓకే, సో ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మరి దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సెట్ ఎక్స్, సెట్ వై, సెట్ జెడ్, సెట్ ఎక్స్ కామా వై, సెట్ వై కామా జెడ్, సెట్ జెడ్ కామా ఎక్స్, సెట్ ఎక్స్ వై జెడ్. ఎందుకని? ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కదా. సో ఎక్స్ వై జెడ్కి ఎక్స్ వై జెడ్ ఇది సబ్సెట్ అవుతుంది కదా. సో 1 2 3 4 5 6 7 వచ్చినాయి, మరి 5 కూడా, ఎందుకంటే నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ కదా. సో ఈ నల్ సెట్ అనేది ఏ కూడా సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కార్డినల్ నెంబర్ 3 ఉంటే మనకి 8 వచ్చాయి. అంటే ఇక్కడ కార్డినల్ నెంబర్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 కదా. అంటే ఇక్కడ దీని ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే 2 పవర్ n. ఇక్కడ n అంటే కార్డినల్ నెంబర్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి మనం 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, దట్ ఈక్వల్ టు 2 2 జర్ 4 4 2 జర్ 8. సో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? 8 సబ్సెట్స్ వచ్చాయి. సో ఒకవేళ n ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 ఉందనుకోండి, n ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 అంటే కార్డినల్ నెంబర్ 4. అప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16. సో 16 సబ్సెట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం
నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఈరోజు బేసిక్ ఆపరేషన్ ఆన్ సెట్స్. సో ఇవి యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, డిజాయింట్ సెట్స్. సో ఇవి వీటి గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి యూనియన్ ఆఫ్ సెట్స్. ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎయిదర్ ఇన్ సెట్ ఏ ఆర్ సెట్ బి ఆర్ ఇన్ బోత్ ఈజ్ కాల్డ్ యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి. సో యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ రిటన్ యాజ్ ఏ యూనియన్ బి. సో ఇట్స్ రీడ్ యాజ్ ఏ యూనియన్ బి. సో యూనియన్ సింబల్ ఈ విధంగా మనం సూచిస్తాం. సో యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ రిటన్ యాజ్ ఏ యూనియన్ బి. అంటే ఏ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ చూద్దాం 1 2 3. సో బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4. ఓకే. సో ఈ విధంగా ఏ బి సెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ యూనియన్ బి డెఫినేషన్ ఏంటి? ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ కానీ లేదా బిలో ఉన్న ఎలిమెంట్స్ కానీ లేదా రెండిట్లో ఉన్నాయి కానీ మనం ఇక్కడ తీసుకోవాలి అని అర్థం. ఇందాక డెఫినేషన్ చెప్పే కదా. సో ఇందులో ఉన్న ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 యూనియన్ 1 2 3 4. ఓకే. సో ఏ యూనియన్ బి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ. ఓకే. 1 2 3 ఇందులో తీసుకున్నాం, ఇందులో కూడా తీసుకోవాలి. అంటే ఏలో ఉన్నాయి తీసుకోవాలి, బిలో ఉన్నాయి తీసుకోవాలి, రెండిట్లో కామన్గా ఉన్నాయి కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ 1 ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకా తీసుకోవద్దు, 1 టైమే తీసుకోవాలి. ఇక నెక్స్ట్ 2 వచ్చేసింది, 3 కూడా వచ్చేసింది, ఇంకేం కావాలి? 4. సో ఏ యూనియన్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4. అంటే దీని అర్థం ఏంటి అంటే ఏ యూనియన్ బిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా ఈ ఎలిమెంట్స్ ఏలో ఉండాలి లేదా బిలో ఉండాలి లేదా బోత్ రెండిట్లో కూడా ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ ఉంటాయి. సో ఏ యూనియన్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4. ఓకే. ఏ యూనియన్ బిని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అంటే ఎక్స్ అనే ఎలిమెంటు ఏ యూనియన్ బిలో ఉంది అనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ అనే ఎలిమెంటు ఏలో అన్న ఉండాలి లేదా బిలోనన్న ఉండాలి. అది సెట్ బిల్డర్ ఫామ్. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అంటే ఎక్స్ అనే ఎలిమెంటు ఏ యూనియన్ బిలో ఉంది అంటే ఖచ్చితంగా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఖచ్చితంగా ఏ కన్నా చెంది ఉండాలి లేదా బి కన్నా చెంది ఉండాలి లేదా రెండిట్లో ఏదో ఒక దాంట్లోనే ఉండాలి. అలా ఉంటేనే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉంటుంది. ఇది సెట్ బిల్డర్ ఫామ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ద సెట్స్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి రిటర్న్ యాజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఇంటర్సెక్షన్ అని రీడ్ చేయాలి. ఓకేనా. సో ఇంటర్సెక్షన్ మీన్స్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ద సెట్స్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇంటర్సెక్షన్ని ఈ సింబల్తో సూచిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పి క్యూ ఆర్. ఓకే. సో బి ఈక్వల్ టు క్యూ ఆర్ ఎస్ టి. ఇవి ఎలిమెంట్స్. ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ ఏంటి? పి క్యూ ఆర్. బిలో ఎలిమెంట్స్ ఏంటి? క్యూ ఆర్ ఎస్ టి. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఏంటి? బోత్ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇందులో కామన్గా ఏమున్న ఎలిమెంట్స్? క్యూ ఉంది, ఇందులో కూడా క్యూ ఉంది కాబట్టి క్యూ ఇక్కడ తీసుకోవాలి. ఇంకేముంది? ఆర్ ఉంది, ఇందులో కూడా ఆర్ ఉంది కాబట్టి ఆర్ తీసుకోవాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్యూ కామా ఆర్ అంటే ఈ 2 సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి. అది ఏ ఇంటర్సెక్షన్ బి.
ఇది సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంటు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉందనుకోండి. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. సో సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ ఈ రెండిట్లో ఉంటుంది అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ అనేది ఇక్కడ ఉంది అంటే మీనింగ్ ఏంటి, ఖచ్చితంగా ఏలోను బిలోను రెండిట్లో ఉండాలి. ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంది అంటే ఖచ్చితంగా అది ఏలోను బిలోను రెండిట్లోనూ ఉండాలి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంటు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంది అంటే ఖచ్చితంగా అది బిలాంగ్స్ టు ఏ అండ్ బిలాంగ్స్ టు బి. ఓకే, సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్లో మనం దీన్ని చూపించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి. The difference of sets A and B is the set of elements which belongs to A but does not belongs to B. Okay, the difference of A and B is written as A minus B. The difference of two sets A B is A minus B. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే డెఫినేషన్ నుంచి మనకి ఏమర్థమైంది అంటే బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఇక్కడ ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అలాంటి ఎలిమెంట్స్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఏ ఈక్వల్ చూడండి 1 2 3. ఓకే, సో బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 3 4 5. ఓకే, చూడండి ఇప్పుడు ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటి, ఏలో ఉండి బిలో లేనటువంటి ఎలిమెంట్స్. బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అకార్డింగ్ టు ది డెఫినేషన్. మరి ఏలో ఉండి బిలో లేనటువంటి ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ 1 ఉంది. ఈ 1 ఏలో ఉంది కానీ బిలో లేదు కదా, సో దాన్ని తీసుకోవాలా. మరి ఇక్కడ 2 ఏలో ఉంది, బిలో కూడా ఉంది, అందుకే దాన్ని తీసుకోవద్దు. ఇక్కడ 3 ఏలో ఉంది, బిలో కూడా ఉంది, అందుకే దాన్ని తీసుకోవద్దు. సో కాబట్టి బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే ఓన్లీ 1. ఓకే, సో ఇది ఏ మైనస్ బి. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 4 5. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏలో ఎలిమెంట్స్ 1 2 3, బిలో ఎలిమెంట్స్ 3 4 5. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి కావాలి. ఏ మైనస్ బి అంటే ఏంటి, బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అలాంటి ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి మనం. అంటే ఏలో ఉండి బిలో లేనటువంటి ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, ఏలో ఉండి బిలో లేని ఎలిమెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ 1 ఏలో ఉంది, బిలో లేదు కదా, సో దాన్ని తీసుకోవాలి. మరి ఇక్కడ 2 ఏలో ఉంది, బిలో లేదు కదా, దాన్ని తీసుకోవాలి. 3 ఏలో ఉంది కానీ ఇక్కడ బిలో కూడా ఉంది, అందుకే దీన్ని తీసుకోవద్దు. సో ఈ విధంగా బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఓన్లీ 1 2. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్. ద సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ సెట్స్. అంటే ఇప్పుడు మనం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఇవి ఉన్నాయి కదా. సో వీటిని వెన్ డయాగ్రామ్స్లో ఎలా చూపెడతామన్నది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏ యూనియన్ బి. ఈ ఏ యూనియన్ బిని వెన్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామన్నది చూద్దాం. దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 2 సర్కిల్స్ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్. దీనికి మనం యూనివర్సల్ సెట్ తీసుకోవాలి. ఇది మ్యూ, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. ఈ సర్కిల్, ఈ రీజియన్ మొత్తం కూడా సెట్ ఏ, ఈ రీజియన్ మొత్తం కూడా సెట్ బి. సో ఇంటర్సెక్టింగ్ బోత్ ఈచ్ అదర్. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి మీన్స్ అకార్డింగ్ టు ది డెఫినేషన్ బోత్ ఏ ఆర్ బి, బోత్ ఏ అండ్ బి రీజన్. అంటే
మనకి ఏ రీజియను ఆర్ బి రీజియన్ బోత్ ఏ అండ్ బి అంటే ఏమొస్తుంది, ఈ టోటల్ రీజియన్ వస్తుంది. దీన్ని ఈ విధంగా షేడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ షేడ్ చేసిన రీజియన్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఏ యూనియన్ బి. ఓకే, ఈ షేడ్ చేసిన రీజియన్ మొత్తం కూడా ఏ యూనియన్ బిగా సూచిస్తాం. సో ఇక్కడ ఏ యూనియన్ బి అంటున్నాం కదా, అంటే ఏ రీజియన్ బి రీజియన్ టోటల్ అనమాట. సో ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి, ఏలోను బిలోను కామన్గా ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి మనం యూనివర్సల్ సెట్ తీసుకుందాం. సో సెట్ ఏ, సెట్ బి. ఓకే, ఇది మొత్తం ఏ రీజియన్, ఇది మొత్తం కూడా బి రీజియన్. మనకేం కావాలి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి రీజియన్ ఏంటన్నది కావాలి. మరి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి ఇది మొత్తం సెట్ ఏ, ఇది మొత్తం కూడా సెట్ బి ఈ రీజియన్. ఇక్కడ మొత్తం ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, 1 2 3. అంటే ఈ 3 రీజియన్స్లో ఏకి బికి కామన్గా ఉన్న రీజియన్ ఏంటి అంటే ఇది చూడండి. ఇప్పుడు ఈ రీజియన్ బిలాంగ్స్ టు ఏ, బిలాంగ్స్ టు బి. సో ఇప్పుడు ఈ రీజియన్ ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. దట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు, సో ఈ విధంగా షేడ్ చేసిన రీజియన్ మొత్తం కూడా ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఫస్ట్ ఏ మైనస్ బి చూద్దాం. యూనివర్సల్ సెట్ తీసుకోండి మ్యూ. ఓకే, సెట్ ఏ, సెట్ బి, సెట్ ఏ, సెట్ బి. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి రీజియన్ కావాలి కదా. ఈ రీజియన్ మొత్తం ఏ, ఈ రీజియన్ మొత్తం కూడా బి. మనకు దీంట్లో ఏ మైనస్ బి రీజియన్ ఏంటనేది కావాలి. మనకి డెఫినేషన్ ప్రకారం ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటి, బిలాంగ్స్ టు ఏ, డస్ నాట్ బిలాంగ్స్ టు బి కదా. అంటే ఇప్పుడు ఈ రీజియన్ ఇక్కడ 1 2 3 రీజియన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏలో ఉండి బిలో లేనటువంటి రీజియన్ ఏంటి అన్నది కావాలి మనకి. చూడండి, ఇగో ఇది బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు నేను షేడ్ చేసింది చూడండి ఒకసారి, బిలాంగ్స్ టు ఏ కదా, ఏలో ఉంది కదా. డస్ నాట్ బిలాంగ్స్ టు బి కదా, అంటే బిలో లేదు కదా, ఇక్కడ వరకే కదా. ఇప్పుడు బి అంటే ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా బి వస్తుంది. అంటే ఏ మైనస్ బి మీన్స్ ఓన్లీ ఏ, ఓన్లీ ఏ. అంటే ఇక్కడ చూడండి ఏ మాత్రమే, అంటే ఈ రీజియను ఏలో మాత్రమే ఉంది, బిలో లేదు కదా. సో కాబట్టి ఇది ఏ మైనస్ బి రీజియన్. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు, సో ఈ విధంగా షేడ్ చేసింది మొత్తం కూడా ఏ మైనస్ బి అవుతుంది. అంటే బిలాంగ్స్ టు ఏ, డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఈ రీజియన్ చూడండి ఏలో ఉంది, బిలో లేదు. నెక్స్ట్ వచ్చేసి బి మైనస్ ఏ చూద్దాం. దీనికి కూడా యూనివర్సల్ సెట్ తీసుకోండి. సెట్ ఏ, సెట్ బి. ఓకే, ఏ బి. ఇప్పుడు మనకేంటి బి మైనస్ ఏ కావాలి కదా. బి మైనస్ ఏ అంటే అర్థం ఏంటి, బిలాంగ్స్ టు బి, డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఫస్ట్ సెట్లో ఉండాలి, నెక్స్ట్ సెట్లో ఉండకూడదు. అంటే బిలాంగ్స్ టు బి అంటే బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. అంటే బిలాంగ్స్ టు బి అంటే ఓన్లీ బి రీజన్ ఇదే కదా. సో ఇది ఓన్లీ బి, బిలో మాత్రమే ఉంది, ఏలో లేదు కదా ఈ రీజియన్. సో ఇది మాత్రమే బి మైనస్ ఏ అవుతుంది. సో బి మైనస్ ఏ ఈక్వల్ టు ఈ విధంగా షేడ్ చేసింది బి మైనస్ ఏ రీజియన్ అవుతుంది. సో ఈ విధంగా వెన్ డయాగ్రామ్స్ మనం సూచిస్తాము. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, బాయ్ బాయ్.